వెల్కమ్ టు టీట్యూబ్. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివర్లో రామసేతు గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. దానికి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్తారు సీతారాములు. అప్పుడు సీతను అపహరించిన రావణుడు సముద్రం మధ్యలోని లంక అని పిలువబడే ద్వీపంలోని అశోకవనంలో ఉంచుతాడు. సీత జాడ తెలుసుకున్న రాముడు వానరసేనతో యుద్ధానికి బయలుదేరుతాడు. కానీ సముద్రం దాటి వెళ్లడం కష్టంగా మారుతుంది. అప్పుడు నీటిలో తేలియాడే బండరాళ్లతో బ్రిడ్జిని నిర్మిస్తారు. అదే రామసేతు. ఆ లంకనే నేటి శ్రీలంక. మరి ఆ బండరాళ్ళు నీటిలో తేలడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ముందు మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు గల వీడియోలు మీకు మెయిల్ వస్తాయి. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు గురించి వివరించారు. నలుడు నీలుడు అనే ఇద్దరు వ్యక్తులు ఏది తాకినా అది నీటిలో తేలియాడుతుందనే శాపం వల్ల ఆ బండరాళ్ళు తేలినట్లుగా రామాయణంలోని ఒక వర్షన్. ఇంకొక వర్షన్లో 1,000,000 మంది గల వానరసేన పెద్ద పెద్ద బండరాళ్లపై రామ అని రాసి వాటిని సముద్రంలో వేయడం వల్లే అవి తేలాయని ఉంది. ఈ రామసేతు నిర్మించడానికి వానరసేనకు 5 రోజులు పట్టింది. ఇప్పుడు సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం. ఈ రామసేతు ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలువబడుతుంది. ఇది ఇండియాలోని ధనుష్కోటికి దగ్గరలోని పంబా ఐస్లాండ్ నుండి శ్రీలంకలోని మన్నార్ ఐస్లాండ్ ని కలుపుతుంది. 3.5 మీటర్స్ వెడల్పు, 35 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. దీనికి ఎలాంటి పిల్లరింగ్ లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లీనియర్ అలియాసింగ్ అనే పద్ధతిలో దీన్ని నిర్మించారు. ఇక తేలే బండరాళ్ళ గురించి చూస్తే ఇది ఇప్పటికీ మిస్టరీనే. నీటిలో ఏ వస్తువు తేలాలి అన్న దాని ద్రవ్యరాశి అంటే డెన్సిటీ నీటి డెన్సిటీ కన్నా తక్కువగా ఉండాలి. కానీ బండరాళ్ళ డెన్సిటీ చాలా ఎక్కువ. మరి ఆ రామసేతులోని బండరాళ్ళు ఎలా తేలియాడాయి? వోల్కనోస్ అంటే అగ్నిపర్వతాల నుండి లావా అనే లిక్విడ్ బయటికి వచ్చినప్పుడు సడన్గా చల్లబడితే అంటే కూలింగ్ షాక్ ఎఫెక్ట్ వల్ల ఆ లావా సాలిడ్గా మారుతుంది. కానీ అందులోని గాలి బుడగలు అలానే ఉంటాయి. వాటినే ప్యూమిస్ స్టోన్స్ అంటారు. వీటి ద్రవ్యరాశి చాలా తక్కువ, అందుకే నీటిలో తేలుతాయి. కానీ ఆ గాలి బుడగల్లో నీరు చేరే కొద్దీ అవి నీటిలో మునిగిపోతాయి. ఈ ప్యూమి స్టోన్స్ నీటిలో కొద్దిసేపు మాత్రమే, అంటే వాటిలోని గాలి బుడగల శాతం బట్టి అవి నీటిలో తేలుతాయి. ఇవి గోధుమ రంగులో ఉంటాయి. కానీ రామసేతులో ఉపయోగించిన బండరాళ్లలోని రాళ్ళు నలుపు రంగు రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. పైగా వాటి బరువు కూడా మామూలు బండరాళ్ళలాగే ఉంటాయి. ధనుష్కోట చుట్టుపక్కల ఎటువంటి వాల్కనోస్ లేవు. రామాయణ కాలంలో వాల్కనోస్ ఉన్నట్టుగా ఆధారాలు లేవు. నలుడు రామసేతుని సముద్ర మట్టానికి దాదాపు 1 మీటర్ పైన నిర్మించాడు. కానీ ఇప్పుడది 3 మీటర్ల లోపల ఉంది. దీనికి కారణం సముద్ర మట్టం పెరగడమే. ఒకవేళ అవి ప్యూమి స్టోన్స్ అనుకుంటే నీటిలో పూర్తిగా మునిగి ఉండాలి. పైగా రామసేతు వయసు 17 లక్షల సంవత్సరాలు. ప్యూమి స్టోన్స్ కొన్ని గంటల్లోనే నీటిలో మునిగిపోతాయి. సో రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు ప్యూమి స్టోన్స్ కాదు. మరి అవి ఎందుకు తేలుతున్నాయి? ఆధునిక పరిశోధకులకు అంతుపట్టని మరేదో నైపుణ్యం ఆనాటి మానవులకు సొంతమై ఉండవచ్చు. ఈ రామసేతు నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఆడమ్స్ బ్రిడ్జ్ అదే మన రామసేతు న్యాచురల్గా సముద్ర జీవుల కళేబరాల కుప్పలుగా ఏర్పడడం వల్ల గట్టిపడి ఏర్పడిందని మరికొంతమంది పరిశోధకుల వాదన. కానీ ఇది నిజమని చెప్పే ఎలాంటి ఆధారాలు వారి దగ్గర లేవు. సముద్ర జీవుల కళేబరాలు గట్టిపడడానికి ఒక గట్టి సర్ఫేస్ అవసరం అవుతుంది. ఆ గట్టి సర్ఫేస్ మీద మాత్రమే ఈ సముద్ర జీవుల కళేబరాలు గట్టిపడి ఒక బ్రిడ్జ్లో ఏర్పడడం జరుగుతుంది. మరి సముద్ర నీటిలో అలా గట్టిపడే సర్ఫేస్ ఏది లేదు. ఈ బ్రిడ్జ్ ఇక్కడ ఉన్నట్టుగా రామాయణ కాలం నుండే ఉంది. ఒకవేళ ఇది న్యాచురల్గా ఏర్పడి ఉంటే ఇక్కడే ఎందుకు ఏర్పడుతుంది? ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు ఈ నీటిలో తేలియాడే బండల గురించి తెలుసుకోలేకపోయారు. ప్రపంచంలో అతి పురాతన మానవ నిర్మితంగా ఈ రామసేతును మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ సహజంగా ఏర్పడిందా లేదా రామాయణ కాలంలో వానరుల సహాయంతో రాముడు నిర్మించాడా? దీనికి ఈ వీడియో కింద గల కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ చేయవచ్చు. ప్రతి కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతాను. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీట్యూబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిల్ వస్తాయి. మీ సలహాలు సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము.